మనం ఈ వీడియోలో ఐరోపా వారి హెడ్ క్వార్టర్స్ గురించి చూద్దాం. లాస్ట్ వీడియోలో యూరోపియన్స్ లేదా ఐరోపా వారి మొదటి స్థావరాల గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియోలో వాళ్ళు స్థాపించిన హెడ్ క్వార్టర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు 1530లో గోవాలో హెడ్ క్వార్టర్‌గా చేసుకున్నారు. తర్వాత వచ్చేసి బ్రిటిష్ వారు 1641 వరకు మద్రాస్ హెడ్ క్వార్టర్‌గా ఉన్నది. తర్వాత 1700లో కలకత్తా హెడ్ క్వార్టర్‌గా మారింది. తర్వాత డచ్ వారు చూసుకున్నట్లయితే మనకు 1690 వరకు పులికాట్ ఉన్నది. తర్వాత 1619 తర్వాత నాగపట్నంకి షిఫ్ట్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్‌ను. తర్వాత వచ్చేసి డెయిన్స్ వారు 1676లో సేరంపూర్, ఇది బెంగాల్‌లో ఉంటది. సేరంపూర్‌ను హెడ్ క్వార్టర్‌గా చేసుకున్నారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళొచ్చేసి 1673లో పాండిచ్చేరి హెడ్ క్వార్టర్‌గా మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఐరోపా వారు వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్‌ని గోవా, మద్రాస్, కలకత్తా, పులికాట్, నాగపట్నం, సేరంపూర్, పాండిచ్చేరిలలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.